Hi, this is Vamshi Dande from JVS IT. MS Word అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి అంటే ముందు దేంట్లోకి వెళ్ళాలి? సర్చ్ లోకి వెళ్ళాలి. ఓకే, సర్చ్ కాకుండా షార్ట్ కట్ వెళ్ళాలంటే విండోస్ ప్లస్ ఆర్ అంటే విండోస్ ఆర్ అనొచ్చు. ప్లస్ అనేది డివిడెండ్ కోసమే. విండోస్ ఆర్. ఓకే, విండోస్ ఆర్ తీసుకున్నాను. ఏం పదం వాడాలి? విన్వర్డ్ ఎగ్జిక్యూటివ్ నేమ్ వచ్చేసరికి విన్వర్డ్. ఓకే, సో తీసుకున్నాను. సార్ నిన్న మనం ఒక ఫైల్ని సేవ్ చేసాం. మనం ఆ సేవ్ ఎక్కడ ఉండిద్ది అంటే ఈ స్టార్ట్ బటన్ లోకి వస్తే, అంటే ఆఫీస్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉండిద్ది. రీసెంట్ గా సేవ్ చేసిన ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? రీసెంట్ ఫైల్స్ లో ఉంటాయి. వీటిని రీసెంట్ డాక్యుమెంట్స్ అంటారు. మనం తీసుకుంది ఎక్కడ? ఇది కదా, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, ఇదే కదా. సో ఇలా ఉంది. మనము ఇక్కడికి వచ్చేసరికి సూపర్ స్క్రిప్ట్లు, సబ్ స్క్రిప్ట్లు, అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ కేస్ యూజ్ చేసాం. ఇందులో గ్రో అంటే ఫాంట్ మనం ఏం చేయొచ్చు? సెలెక్ట్ చేసుకొని ఫాంట్ మనం గ్రో చేయొచ్చు, అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. సార్ బాగానే ఉంది. దీన్ని క్లియర్ ఫార్మాటింగ్ అంటారు. అంటే ఏంటి క్లియర్ ఫార్మాటింగ్? ఏం జరిగిద్దంటే సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఏదైనా స్టైల్ ని అప్లై చేస్తే ఇక్కడికి వచ్చి క్లియర్ ఫార్మాటింగ్ చేస్తే అది మళ్ళీ నార్మల్ ఫాంట్ కి వచ్చింది. అంటే దీనికి ఏదైనా స్టైల్స్ అప్లై చేశానంటే ఇక్కడికి వచ్చేసరికి క్లియర్ ఫార్మాటింగ్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి అప్లై చేసిన స్టైల్స్ అంటే కలర్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ మనకి ఏమవుతాయి? క్లియర్ అయిపోయి మళ్ళీ అది నార్మల్ కి వచ్చింది. ఓకే, దాన్ని క్లియర్ ఫార్మాటింగ్ అంటారు. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే ఫెనటిక్ గైడ్ అంటే ఏంటంటే మన క్యారెక్టర్స్ ని ఎలా తీసుకుంటాము. ఇప్పుడు రతన్ ఉంది, మీ ఇంటి పేరు ఏంది? NTEKK. చూసావా, ఆటోమేటిక్ గా నీ నేమ్ పైన ఆటోమేటిక్ గా నీ ఇనిషియల్ వచ్చింది. సో దీన్ని బేస్ టెస్ట్ అంటారు, దీన్ని రూబీ టెక్స్ట్ అంటారు. సో బేస్ టెస్ట్ అలాగే రూబీ టెస్ట్ తీసుకొని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిందా లేదా? ఎస్. దీన్ని మనం ఇక్కడికి వచ్చేసరికి ఫెనటిక్ గైడ్ అని పిలుస్తాము. సో ఇక్కడ ఫెనటిక్ గైడ్ అంటే ఒక క్యారెక్టర్ మీద ఇంకో క్యారెక్టర్స్ ని ప్లేస్ చేసుకునే దాన్ని ఫెనటిక్ గైడ్. ఒకటి బేస్ టెస్ట్ ఉండిద్ది, దానిపైన రూబీ టెక్స్ట్ ఉండిద్ది. సో దీనికి వచ్చేసరికి ఏంటి? క్యారెక్టర్ బార్డర్. సో దీని క్యారెక్టర్ బార్డర్ కింద మనం సెలెక్ట్ చేసుకొని దీని క్యారెక్టర్ బార్డర్ కింద తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా సపోజ్ భూపతి ఈస్ వర్కింగ్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్. సో ఆటోమేటిక్ గా ఏమైంది? అక్కడ మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఆ బార్డర్ అనేది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. చేసుకున్నాను. ఇందులోకి వచ్చేసరికి క్యారెక్టర్ బార్డర్ ఉండేది. క్యారెక్టర్ బార్డర్ ఏం చేసిద్ది? మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేసే కొద్దీ క్యారెక్టర్ బార్డర్ అనేది రన్ అవుతూ వెళ్ళింది. ఓకే, సో ఈ విధంగా ఇందులోకి వచ్చేసరికి ఏంటి? 2 కలర్స్ ఉంటాయి. మళ్ళీ క్యారెక్టర్ బార్డర్ తీసేయాలంటే సెలెక్ట్ చేసి మళ్ళీ దాని మీదే ప్రెస్ చేయాలి. కావాలంటే అదే, మళ్ళీ రిమూవ్ చేయాలన్నా అదే. సో ఇందులోకి వచ్చేసరికి ఒక నేమ్ తీసుకున్నాను. ఈ నేమ్ కి నేను సైజ్ పెంచాలి అంటే షార్ట్ కట్ ఏంటి? డబుల్ పాయింట్ ఇంక్రీజ్ అవ్వాలి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్. తగ్గించాలంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్. ఓకే, సో బాగానే ఉంది. కలర్ ఫిల్ చేయాలంటే టెక్స్ట్ కలర్ ఏదైనా సరే, ఏ అనేది టెక్స్ట్ కలర్, ఫాంట్ కలర్ అంటారు. క్లిక్ చేస్తే మనం కలర్ ని ఫిల్ చేసాం. సార్ నాకు దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి సార్ అంటే దాన్ని హైలైటింగ్ కలర్స్ అంటారు. ఎప్పుడైనా మీరు రికార్డ్స్ రాసేటప్పుడు కానీ, బుక్స్ రాసేటప్పుడు కానీ స్కెచెస్ యూజ్ చేసి కొద్దిగా హైలైట్ పాయింట్స్ ని స్కెచెస్ తో తీసుకుంటారు కదా, దాన్ని హైలైటింగ్ పాయింట్స్ అంటారు. అక్కడ స్కెచెస్ వాడినా, హైలైటర్స్ వాడినా అవి హైలైట్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఏంటి? సేల్స్ డిపార్ట్మెంట్ దాన్ని నేను హైలైట్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం హైలైట్ చేసుకుంటాం. ఏదైనా డేటా జరిగినప్పుడు ఆ డేటాలో ఏదైనా ఒక టెక్స్ట్ రాసేటప్పుడు దాంట్లో ఏదైనా హైలైట్ చేయాలి అంటే ఆ హైలైట్ చేసే దాని దగ్గర కావాల్సిన పాయింట్స్ అంటే ఆ పార్ట్ ని మాత్రమే మనం హైలైట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైలైట్ చేస్తాం. వస్తున్నాయా? మళ్ళీ తీసేయాలంటే సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నో కలర్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నా? నేను సెలెక్ట్ చేసి టెక్స్ట్ సైజ్ బోల్డ్ ఇచ్చాను, టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను.
సార్ నాకు నేను దీన్ని క్లియర్ చేయాలి అంటే మళ్ళీ నార్మల్కి వచ్చేయాలి. నార్మల్కి వచ్చేయాలంటే మనం నార్మల్కి వెళ్ళాలంటే ఏంటి షార్ట్ కట్ ఏంటి అంటే షార్ట్ కట్ అంటే లైక్ ఉన్న టూల్ ఏంటి క్లియర్ ఫార్మేటింగ్. క్లియర్ ఫార్మేటింగ్ చేయాలి. మరి క్లియర్ ఫార్మేటింగ్ చేసినా ఇది వెళ్తుందా? హైలైటింగ్ కలర్ వెళ్ళట్లా. అదే క్లియర్ ఫార్మేటింగ్ దీనికి ఇవ్వండి, ఇక్కడ అది నార్మల్ అయింది. అంటే హైలైటింగ్ కలర్ కి క్లియర్ ఫార్మేటింగ్ అనేది పని చెయ్యదు. దీన్ని నార్మల్ గా మనం క్లియర్ ఫార్మేటింగ్ చేసినా దీనికి మాత్రం అంటే హైలైటింగ్ కలర్ కి మళ్ళీ కంపల్సరీ మనం ఏం చేయాలి? నో కలర్ అనే పెట్టాలి. గొప్పది అర్థమైంది. మళ్ళీ చెప్పిన అవును, ఇటాలిక్ ఇచ్చాను, అండర్లైన్ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను ఏ టెక్స్ట్ కలర్ కదా. టెక్స్ట్ కలర్ అనేది మనకి ఏ అయ్యింది, కానీ హైలైటింగ్ కలర్ అది కాదు కదా. ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటి? వర్కింగ్ ఇన్ యాక్సెంచర్ ఇన్ హైదరాబాద్. ఓకే, వర్కింగ్ యాక్సెంచర్ ఇన్ హైదరాబాద్ అంటే ఇక్కడ నేను కంపెనీ నేమ్ ని హైలైట్ చేయాలి. కంపెనీ నేమ్ ఇది, ఇట్స్ ఎంఎన్సి కంపెనీ. సెలెక్ట్ చేసుకొని నేను హైలైట్ చేయాలంటే ఇక్కడ అలా మనకు కావాల్సిన మనం ఎడ్యుకేషన్ టైంలో మొత్తం మనం స్కెచెస్ యూజ్ చేస్తాం కదా, హైలైటింగ్స్ అలాంటివి. సార్ నాకు మొత్తం నార్మల్ చేసేయాలి సార్, నాకు వద్దు ఇది. సో దాన్ని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ క్లియర్ ఫార్మేటింగ్. ఎంత క్లియర్ ఫార్మేటింగ్ చేసినా హైలైటింగ్ కలర్ మాత్రం పోదు. సో హైలైటింగ్ కలర్ ని కూడా మనం నార్మల్ చేయాలి, క్లియర్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి నో కలర్ మాత్రమే పెట్టాలి. సో క్యారెక్టర్ బార్డర్, ఫెనెటిక్ గైడ్, ఓకే ఇది ఒకటి. ఇందులోకి వచ్చేసరికి చూడండి క్యారెక్టర్ షేడింగ్స్. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని క్యారెక్టర్ షేడింగ్స్ ఇవ్వండి. సపోజ్ మనం ఏదైనా రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నాం, రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నాను. రెజ్యూమే అంటే మన ప్రొఫైల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వాలన్నప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను, బేసిక్ గా బ్లాక్ కలర్ లో ఉండిద్ది. టెక్స్ట్ కలర్ బ్లాక్ లో ఉండిద్ది. సెలెక్ట్ చేసి దానికి షేడ్ ఇస్తున్నాను. ఇలా షేడ్ ఇవ్వచ్చు. కానీ సార్ ఇది బాగానే ఉంది, కానీ కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకి ఎలా ఉంటాయంటే రెజ్యూమ్ లో ఇలా పెడతాం కదా, ఈ షేడ్ అనేది ఈ చివరి వరకు వచ్చింది, ఆ చివరి వరకు వచ్చింది. అంటే ఇది జనరల్ గా మనం ఏంటి దానికి ఎంతవరకు కావాలో అంతవరకు. సో బీటెక్ పర్షింగ్ ఇన్ సిబిఐటి కాలేజ్ ఇలా పెట్టాను. అంటే ఇది వెళ్ళే కొద్దీ మనకి దాని వెనకాల షేడ్ వస్తుంది. ఇదైనా ఇలాగే వచ్చింది, అలా కాకుండా విజయవాడ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇలా రాశాను. మరి ఇలా రాస్తున్నప్పుడు ఇదైనా ఇలాగే హైలైట్ అయింది ఈ షేడింగ్, ఇలా కాకుండా హైలైటింగ్ కలర్ కూడా అలాగే వచ్చింది. ఫ్యూ డేస్ అని స్పేస్ ఇచ్చి మనకి ఏదైనా డేస్ ఇక్కడ తీసుకొని షేడింగ్ మాత్రమే రన్ అవుతుంది. దీనికి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే హైలైటింగ్ పార్ట్ వరకే రన్ అవుతుంది. ఫ్యూ డేస్ ఆన్ జనవరి 20th. అంటే మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే హైలైటింగ్ కలర్ కి షేడింగ్ కలర్ కి, హైలైటింగ్ కలర్ ఏం చేసిద్ది, మనం ఎంతవరకు సెలెక్ట్ చేసామో ఆ పార్ట్ వరకే హైలైట్ అయింది. ఓకే, సో మళ్ళీ అది తీసేయాలంటే నో కలర్. కానీ షేడింగ్ కలర్ అలా కాదు. కాలేజ్ ఇన్ కంటిన్యూస్ అది కంటిన్యూ అవుతూ ఉండేది. అంటే షేడింగ్ కలర్ ఏమవుతుంది దాని వెనకాల అలాగే కంటిన్యూ అవుతూ వెళ్తుంది. ఓకే, బట్ హైలైటింగ్ కలర్ మనం ఎంతవరకు సెలెక్ట్ చేస్తే ఆ పార్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేడింగ్ కలర్ అండ్ హైలైటింగ్ కలర్స్. షేడింగ్ కలర్ ఒకటి వచ్చింది, హైలైటింగ్ కలర్ వచ్చింది, అదేవిధంగా ఫాంట్ కలర్ వచ్చింది. ఫాంట్ కలర్ ఏంటి, సెలెక్ట్ చేసి ఇదే కదా వచ్చిందా, ఫాంట్ కలర్ కూడా వచ్చింది. సార్ బాగానే ఉంది. ఇంకే కలర్ ఉండిద్ది సార్, ఇక్కడ ఉండిద్ది షేడింగ్ కలర్స్. అంటే ఇక్కడ ఒక షేడింగ్ ఉంది, ఇక్కడ ఒక, ఇది క్యారెక్టర్ షేడింగ్, ఇది జనరల్ గా ఆబ్జెక్ట్ షేడింగ్, కంప్లీట్ షేడింగ్.
సో ఎలా అంటే క్లిక్ చేశాను, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని మనం దీన్నే కాపీ చేసి దీన్నే పేస్ట్ చేశాను. కాపీ పేస్ట్ ఎలా చేస్తారు నందిని? అంటే దీన్ని సెలెక్ట్ చేసి ముందు నేను ఏం చేయాలి, Ctrl+C కాపీ చేశాను. మళ్ళీ కర్సర్ ఎక్కడ పెట్టాలి, దీని కింద ఇలా కర్సర్ ని ప్లేస్ చేయాలి. ఇన్ కేస్ కర్సర్ ఇక్కడ లేదనుకో, ఇక్కడ ఈ కర్సర్ ఎడ్జ్కి వచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే కిందకు వచ్చింది నీకు కావాల్సిన దగ్గర. మళ్ళీ పేస్ట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, Ctrl+V Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. అంటే క్యారెక్టర్ షేడింగ్ కి మన బ్యాక్గ్రౌండ్ షేడింగ్ కి తేడా ఏంటి? సో క్యారెక్టర్ షేడింగ్ ఆ క్యారెక్టర్ వరకే వచ్చింది, మళ్ళీ అది మనం టైప్ చేసే కొద్దీ కంటిన్యూ అవుతూ వెళ్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ షేడింగ్ అలా కాదు, ఇక్కడ ఉండిద్ది, కంటిన్యూస్ గా వచ్చింది. అంటే ఆ ఎడ్జ్ వరకు వచ్చింది చూసారా. అప్పుడు నేను ఇక్కడ క్యారెక్టర్ షేడింగ్ తీసేయండి. ఇది మీరు క్వాలిఫికేషన్స్ కానీ పెట్టేటప్పుడు కానీ మీ రెజ్యూమ్ లో మీరు మెయిన్ టైటిల్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఇలా ప్రతిదీ ఇంత దూరం వచ్చింది. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంత దూరం హైలైట్ చేసింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్పుడు మీరు టైప్ చేస్తూ ఉంటే దాని మీదకే వచ్చింది. ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ దాంట్లోనే ఉంది. ఇది కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ షేడింగ్, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ షేడింగ్స్ ఇవి. ఓకే సార్ తీసేయాలంటే సార్ అంటే మనం తీసేస్తే అవే పోతాయి. మళ్ళీ ఎలా కావాలంటే అలా. లేదు పర్టికులర్ గా మొత్తం అసలు షేడింగ్ తీసేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నో కలర్ అనేది ఇస్తాం. సో ఇక్కడ మొత్తానికి మనకి ఏముంటాయి, క్యారెక్టర్ షేడింగ్ ఉండిద్ది, అలాగే కన్ఫ్యూజన్ ఉందా ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ కలర్ ఉండిద్ది. ఫాంట్ కలర్ మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఫాంట్ కలర్ తో ఇక్కడ ఫాంట్ కలర్ మనం చేంజింగ్ ద టెక్స్ట్ కలర్, అంటే ఫాంట్ కలర్ అంటే టెక్స్ట్ కలర్. ఓకే సెలెక్టింగ్ ద డేటా, సెలెక్టింగ్ ద కంటెంట్ అంటారా డేటా అంటారు, డేటా. ఓకే సెలెక్టింగ్ ద డేటా అండ్ చేంజింగ్ ద టెక్స్ట్ కలర్, అంతే కదా, చేంజింగ్ ద టెక్స్ట్ కలర్ అంతే. సో ఫాంట్ కలర్ అంటారు దాన్ని, అంటే టెక్స్ట్ కి మాత్రమే అప్లై అయ్యింది. ఓకే సో ఇంకా మనకేముంటాయి ఇక్కడ, దీని ఏమంటారు హైలైటింగ్ కలర్స్. అంటే మనం మార్క్ చేసుకోవచ్చు యూజింగ్ విత్ హైలైటర్ పెన్స్ తో. ఓకే హైలైటర్ పెన్స్ తో మనం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసాం అనుకో, ఇక్కడ కర్సర్ పెట్టానమ్మా, ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ హైలైట్ అయింది. అంటే ఇక్కడ రాగానే ఇక్కడ కనిపిస్తుంది చూసావా. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని ఫార్మాట్ పెయింటర్ తీసుకొని మళ్ళీ దాన్ని నేను హైలైట్ చేసుకోవచ్చు. సో ఈ కలర్ ఆటోమేటిక్ గా హైలైట్ అయింది కాబట్టి. ఓకే సో దీన్ని హైలైటింగ్ కలర్స్ అంటారు. ఓకే అంటే టెక్స్ట్ ని మార్క్ చేయడం. సో హైలైటింగ్ కలర్స్ ఏం యూజ్ అవుతుంది, సెలెక్టింగ్ ద టెక్స్ట్ అండ్ మార్క్ చేసుకొని అండ్ అప్లై ద హైలైట్స్ కలర్ హైలైట్స్ ఫర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంపార్టెంట్ డేటా, ఇంపార్టెంట్ కంటెంట్ అనొచ్చు. ఇది హైలైటింగ్ కలర్. ఇంకేమొచ్చింది మనకి ఇక్కడ షేడింగ్ కలర్. అంటే ఇక్కడ దిస్ ఇస్ ఓన్లీ ద క్యారెక్టర్ షేడింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అన్ ఎంటైర్ లైన్. అంటే క్యారెక్టర్ షేడింగ్. సో క్యారెక్టర్ షేడింగ్ ఏం చేసిద్ది మనకి ఇక్కడ, సెలెక్ట్ ద డేటా ఆర్ ఎంటర్ ద డేటా, టైప్ ద డేటా. ఏదో మన స్టైల్లో చెప్పాలంటే, గూగుల్ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కాబట్టి మన లాంగ్వేజ్ లోకి వెళ్ళాలంటే టైప్ ద డేటా అండ్ అప్లై ద క్యారెక్టర్ షేడింగ్ లేదా షేడింగ్ కలర్. సో ఆటోమేటికల్లీ the data will follow the entire shading to the content, to the data. Okay తర్వాత ఫైనల్ గా ఏంటి, షేడింగ్ కలర్. సో మనకి ఇక్కడ షేడింగ్ ఏమవుతుంది, ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ కి వస్తుంది. అంటే మొత్తం 4 ఉంటాయి ఇక్కడ. ఓకే బిహైండ్ ద సెలెక్టెడ్ ఆఫ్ ద పారాగ్రాఫ్. అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసి డేటాని మనం ఇక్కడ ఏం చేయొచ్చు, డైరెక్ట్ షేడింగ్ ఇలా ఇవ్వచ్చు.
ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే మనం టైప్ చేసినప్పుడే రాదు ఇది. సెలెక్ట్ చేసుకున్న డేటా ఎంతవరకు ఉన్నా అది ఒక లైన్కి కానీ లేదా పారాగ్రాఫ్కి కానీ మనం ఏం చేయొచ్చు, షేడ్స్ అనేవి అప్లై చేయొచ్చు. సో అది ఇక్కడ. ఓకే, కలర్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ ఆర్ పారాగ్రాఫ్ అంటే ఏమవుతుంది ఇక్కడ, షేడింగ్ కలర్, సెలెక్ట్ ద డేటా, ఓకే, అండ్ అప్లై ద షేడింగ్ కలర్ to the entire data, enter text or paragraph. Select the data and applying the shading to the entire text background, అంతే కదా, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ 4 ఇంపార్టెంట్ అమ్మా మనకి. అంటే ప్రతి చోట మనం ఈ 4 చూస్తాం. ఓకే, సో షేడింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇందులో మనం ఆల్రెడీ ఇందులోకి వచ్చేసరికి షేడింగ్స్ వరకు చూసాము. క్యారెక్టర్ బోర్డర్స్, ఇక్కడ షేడింగ్స్ చూసాము. ఇందులోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, క్యారెక్టర్ బోర్డర్స్ కూడా చూసాము. ఎంతవరకు కావాలో అంతవరకు క్యారెక్టర్ బోర్డర్ వచ్చింది. రిమూవ్ చేయాలంటే మళ్ళీ దాని మీదే ప్రెస్ చేయాలి. ఎక్కడున్న షేడింగ్ తీసేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి నో కలర్ తీసుకోవచ్చు. ఇందులోకి వచ్చి నో కలర్ ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో మనం ఆల్రెడీ క్యారెక్టర్ షేడింగ్, మనకు కావాల్సిన ఫాంట్ కలర్, అలాగే హైలైటింగ్ కలర్స్. ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాం మనం, ఎన్క్లోజ్ క్యారెక్టర్స్. ఎన్క్లోజ్ క్యారెక్టర్స్ అంటే సపోజ్ పూర్ణ ఉంది. ఓకే, సో దీంట్లో ఫస్ట్ లెటర్ మాత్రమే నేను హైలైట్ చేయాలి. ఫస్ట్ లెటర్ మాత్రమే నేను హైలైట్ చేయాలంటే ఫస్ట్ లెటర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఎన్క్లోజ్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి ఇక్కడ నాకు కావాల్సిన స్టైల్ క్యారెక్టర్ అంటే ఇక్కడ సర్కిల్లో చూసావా 1 ఎలా వచ్చింది, అలా పీని మనం హైలైట్ చేసుకోవచ్చు. సార్ అది సర్కిల్ యూజ్ చేయాలా లేదా ట్రయాంగిల్ కావాలా అనేది చెక్ చేసి స్ట్రింగ్ టెక్స్ట్ అంటే చిన్నది కావాలా లేదా ఎన్లార్జ్ సింబల్ కావాలని చెక్ చేసి క్లిక్ చేస్తాం. అంటే ఒక క్యారెక్టర్ ని ఒక క్లోజ్డ్ ఏరియాలో పెట్టేదానికి ఎన్క్లోజ్ క్యారెక్టర్స్ అని పిలుస్తారు. ఎన్క్లోజ్ క్యారెక్టర్స్ ఇక్కడ ఉండింది. ఓకే, తీసేయాలంటే మళ్ళీ క్లిక్ చేసి నన్. దీనివల్ల అంత యూసేజ్ ఏం లేదు కానీ బట్ ఒక ఆప్షన్ అనేది మనం వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్ గా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు, అంటే ఇలా క్యారెక్టర్స్ ని ఒక ఆబ్జెక్ట్స్ లో పెట్టడం. కానీ అది చాలా చిన్న క్యారెక్టర్ అయ్యేసరికి దాని ఇంప్లిమెంటేషన్ దగ్గర ఆగిపోయారు. అందుకు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి ఏదైనా షేప్స్ కావాలి, క్యారెక్టర్స్ కావాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన షేప్స్ ని సర్కిల్స్ వైజ్ గా తీసుకొని ఇక్కడ మన క్యారెక్టర్స్ ఏదైనా కావాలి అంటే సో ఇంకొద్దిగా బెటర్ గా క్యారెక్టర్స్ ని యూజ్ చేస్తాం సర్కిల్స్ లో. ఓకే, సో ఈ విధంగా మనం మాన్యువల్ గా చేసుకుంటే కొద్దిగా పెద్ద క్యారెక్టర్స్ వైజ్ గా చూపించుకోవచ్చు, అలాగే సర్కిల్స్ కూడా బిగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎన్క్లోజ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. అంటే చాలా చిన్నవి డైమండ్ షేప్స్ కానీ సర్కిల్ షేప్స్ కానీ సెలెక్ట్ చేసుకున్న ఎన్లార్జ్ సింబల్స్ లో క్లిక్ చేస్తాం. క్యారెక్టర్స్ ఎన్ని కావాలంటే అని అన్ని క్యారెక్టర్స్ ని ఎన్క్లోజ్ చేస్తాం. ఓకే, తీసేయాలంటే మళ్ళీ క్లిక్ చేసి నన్. అండ్ క్లిప్ బోర్డ్, ఫాంట్, గ్రూప్స్ అర్థమయ్యాయి కదా. పారాగ్రాఫ్ లో ఇక్కడున్న నేమ్స్ చూడండి. సో సెలెక్ట్ చేసుకొని బ్రదర్, కాపీ. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి వీటన్నిటిని నేను నార్మల్ చేయాలంటే ఫ్రెండ్స్ అన్నిటిని కలిపి సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంది, ఒక్కొక్క కలర్ ఉంది, ఒక్కొక్క సైజ్ ఉంది. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను క్లియర్ చేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుంది, అన్ని కలిపి నార్మల్ అయ్యాయి. సో డిలీట్ చేశాను ఫ్రెండ్స్. దీన్ని నేను ఎక్స్ట్రా నేమ్స్ ఉన్నవి కూడా డిలీట్ చేశాను. ఓకే, ఇందులోకి వచ్చేసరికి నేను వేరే నేమ్స్ రాస్తున్నాను.
ఇలా తీసుకున్నాను. ఇలా కొన్ని నేమ్స్ తీసుకున్నాను, అన్నిటిని సెలెక్ట్ చేశాను. నాకు బుల్లెట్స్ కావాలి వీటికి, అంటే పాయింట్స్, హైలైటింగ్ పాయింట్స్ కావాలి. సో నెంబర్స్ కానీ బుల్లెట్స్ కానీ ఇక్కడ క్లిక్ చేస్తే బుల్లెట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బుల్లెట్స్. మళ్ళీ మనకి ఇంకొక నేమ్ యాడ్ చేయాలి అంటే క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే బుల్లెట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇందులో మనకి నేను సెలెక్ట్ చేసి దీన్ని మళ్ళీ నేను బుల్లెట్స్ కాకుండా నెంబర్స్ కావాలంటే నెంబర్స్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ నేమ్స్ కావాలంటే నేమ్స్ని ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇలా నేమ్స్ని యాడ్ చేస్తున్నాను. మొత్తాన్ని సెలెక్ట్ చేసి నాకు స్టైల్స్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ బుల్లెట్ స్టైల్స్ వస్తున్నాయి కదా ఇవి. లేదు నాకు నెంబర్స్లో కావాలి అంటే నెంబర్స్లో 1 2 3 ABC ఇలాంటివి మనం ఇవ్వచ్చు. వద్దు అనుకుంటే ఇందులోకి వచ్చేసరికి నన్ను ఇవ్వచ్చు. ఓకే, ఇందులో కావాలంటే బుల్లెట్స్ ఇచ్చి, దీంట్లో కూడా వద్దు అనుకుంటే నన్ అంటే మనకు అవసరం లేదని రిమూవ్ చేస్తున్నాము. ఇక్కడ డిఫైన్ లిస్ట్ అంటారు దీన్ని నెంబరింగ్స్ లో. ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఇవి స్టైల్స్ అన్నమాట, అంటే బుల్లెట్ స్టైల్స్. అలాగే ఆర్టికల్ హెడ్డింగ్స్, ఇవన్నీ టెక్స్ట్ స్టైల్స్. టెక్స్ట్ స్టైల్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ని స్టైల్ ఫార్మేట్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము, ఇందులో మనము క్లిక్ చేసుకుంటున్నాము. నార్మల్ కావాలంటే నార్మల్ ఇస్తున్నాము. నాకు ఇక్కడ స్టైల్స్ కావాలి అంటే ఫ్రెండ్స్ మన హెడ్డింగ్స్ కావాలంటే హెడ్డింగ్స్ తీసుకుంటున్నాము. సార్ మాకు హెడ్డింగ్స్ వద్దు సార్, మాకు ఇక్కడ క్లిక్ చేసుకొని బుల్లెట్సే కావాలంటే బుల్లెట్స్ తీసుకుంటున్నాను. బుల్లెట్స్ వద్దు, నాకు మళ్ళీ ఆర్టికల్స్ కావాలంటే ఆర్టికల్స్ తీసుకుంటున్నాను. ఆర్టికల్స్ అయినా ఏవైనా సరే మళ్ళీ మనం ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు కావాల్సిన స్టైల్స్. స్టైల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. మనకి ఎలా కావాలంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్. మీ మొబైల్లో ఫిల్టర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా స్టైల్స్ అనేవి ఒక ఫిల్టర్స్ లాగా ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి. ఓకే, దీన్ని నార్మల్ చేయాలి అంటే నార్మల్ వచ్చేసాయా. దీనికి మళ్ళీ బోల్డ్, ఇటాలిక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో తీసేయాలంటే ఇక్కడికి వచ్చి క్లియర్ ఫార్మాటింగ్. సో బుల్లెట్స్ ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఇందులోకి వచ్చేసరికి అలైన్మెంట్ ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్స్. ఓకే, ఇందులోకి వచ్చేసరికి దాన్ని చెప్తాను. అలైన్మెంట్స్ అనే ఒక ప్లాట్ఫామ్ చెప్తాను. దీంట్లో మనకి డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్స్. నా నేమ్ ఇక్కడ హైలైట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక చాప్టర్ తీసుకోవాలి. సో చాప్టర్ 1 అని ఇక్కడ తీసుకున్నాను. ఓకే, చాప్టర్ 1 తర్వాత చాప్టర్ 1 లో మనకి ఏముంటాయి, ఇందులో సపోజ్ నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్, ఆల్ఫాబెట్స్, ఇలా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి నేనేం చేశాను, ఇది చాప్టర్ 1, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి చాప్టర్ 2 తీసుకున్నా. దీంట్లో సో మెడికల్కి సంబంధించిన దానికి సంబంధించింది, అలాగే నర్సింగ్ సంబంధించింది ఉంది. మళ్ళీ చాప్టర్ 3 ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ లేదా సివిల్ ఉంది, మెకానికల్ ఉంది. మళ్ళీ చాప్టర్ 4 ఒక్కసారి కాపీ చేస్తే చాలు కదా, వస్తూనే ఉండదు. ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు. నేను చాప్టర్ 2నే కాపీ చేశాను, అందుకే దాన్ని పేస్ట్ చేసుకుంటూ వస్తున్నా. సో దీనికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, చాప్టర్ 4 తీసుకున్నాను. ఇందులో మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లింక్, మ్యూజిక్ లింక్ ఉంది. ఓకే, 4 కేటగిరీస్ తీసుకున్నాను. ఒక్కొక్క కేటగిరీని హైలైట్ చేసుకోవాలి. చాప్టర్ 1ని హైలైట్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి బోల్డ్ ఇచ్చాను. ఈ రెండింటికి నేను బుల్లెట్స్ ఇస్తున్నాను. ఈ రెండింటిని దానికి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి ఇండెంట్స్ ఇస్తున్నాను, అంటే కొద్ది పక్కకి ఇలా. అర్థమవుతుందా? ఇండెంట్ కొద్ది పక్కకి. మళ్ళీ చాప్టర్ 2, మళ్ళీ బోల్డ్. ఓకే,
ఇందులోకి వచ్చేసరికి చాప్టర్ 1 బ్లూ, చాప్టర్ 2 ఇది. సెలెక్ట్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను, నెంబర్స్ ఇస్తున్నాను. నెంబర్స్ ఇచ్చి నార్మల్ ఇలా నెంబర్స్ ఇస్తున్నాను. ఇది కూడా ఇండెంట్స్ మూవ్ అయ్యాయి చూడండి, ఇండెంట్స్. మళ్ళీ థర్డ్ వన్ బోల్డ్ అండ్ కలర్ వచ్చేసరికి గ్రీన్. సెలెక్ట్ చేసి దీన్ని కూడా నేనేం చేస్తున్నాను, ఇది. దీనికి కూడా ఇండెంట్ కావాలంటే ఇండెంట్. మళ్ళీ చాప్టర్ 4 దీనికి కూడా ఒక కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, దీన్ని బోల్డ్ చేశాను అండ్ దీనికి కూడా నేను బుల్లెట్స్ ఇచ్చాను లేదా నెంబర్స్ ఇచ్చాను. దీన్ని కూడా ఒక ఇండెంట్ ని మూవ్ చేస్తున్నాను. మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ ని నీట్ గా మనం ఎలా అరేంజ్ చేస్తున్నాం అంటే మెయిన్ టైటిల్ ఎక్కడ వస్తుంది, దాని యొక్క సబ్ టైటిల్స్ ఎక్కడ వస్తున్నాయి. మెయిన్ టైటిల్ ఏంటి, చాప్టర్ 1. సబ్ టైటిల్స్ ఇవే కదా, చాప్టర్ 1 లో సబ్ చాప్టర్స్. సో దాని కింద రావాలి అంటే దాని కింద యాస్టీస్ గా పెట్టామనుకో దానికి ఇలా వచ్చేసింది అంటే ఏదో క్లమ్జీనెస్ గా ఉండేది. అదే కొద్దిగా మనం ఇండెంట్ మూవ్ చేస్తే మనం తీసుకున్న టెక్స్ట్ ని ఇండెంట్స్ వైజ్ గా అంటే ఈ పేజ్ లో ఇండెంట్ వైజ్ గా ఫ్రంట్ అంటే రైట్ ఇండెంట్ ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళచ్చు. మళ్ళీ మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకో దాని కిందే వచ్చింది. ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రాదు, దాని కిందకే వచ్చింది. సో ఆల్ఫాబెట్స్ న్యూమరిక్స్ తో పాటు ఫంక్షనల్ కీస్. మళ్ళీ ఎంటర్, దీంతో పాటు డిజిట్స్, ఎంటర్, పారాగ్రాఫ్. మీకు అర్థమవుతుందా? లేదు నాకు ఈ 3 దాని కింద సబ్ చాప్టర్స్ అవ్వాలి లేదా ఈ 2 దీని కింద సబ్ చాప్టర్స్ అవ్వాలి. ఆల్ఫాబెట్స్ అనే దాని కింద మళ్ళీ ఒక 2 చాప్టర్స్ కావాలి నాకు అన్నప్పుడు వీటిని ఏం చేస్తున్నాను, లెఫ్ట్ ఇండెంట్ తీసుకున్నాను, ఇక్కడ పెట్టి చాలా నీట్గా దీంట్లో ఫంక్షన్స్ అనే దాన్ని హైలైట్ చేసి బోల్డ్ ఇచ్చి లేదా ఆల్ఫాబెట్స్ ని హైలైట్ చేసి బోల్డ్ ఇచ్చి దాన్ని రిమూవ్ చేసి బుల్లెట్ అనే పాయింట్ ని రిమూవ్ చేసి ఆ బుల్లెట్ అనే పాయింట్ రిమూవ్ చేసి మనం మళ్ళీ కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేసి దీంట్లో ఏదైనా కలర్ ని ఇండికేట్ చేసి దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం దాంట్లో 2 or 3 లేదా ఈ 3 దాని తర్వాత సబ్ చాప్టర్స్ కింద తీసుకోవాలి అంటే అప్పుడు దీన్ని ఇండెంట్ ని ఇలా మూవ్ చేస్తాం. సబ్ లో సబ్, దీంట్లో ఇక్కడ సబ్, దీంట్లో మళ్ళీ ఇక్కడ సబ్. అర్థమవుతున్నాయా? దీన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటారు. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటి, ఒకదాని కింద ఒకటి చాప్టర్ వైజ్ గా. మీరు టెక్స్ట్ బుక్ లో చూస్తే చాప్టర్ వైజ్ గా ఎలా ఉంటాయి అలా మనం ఇలాగే క్రియేట్ చేస్తాం. మీకు అక్కడ బుక్ లో పెట్టేటప్పుడు కూడా ఇలాగే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కింద నీట్ గా ప్లేస్ చేసుకుంటూ వస్తారు. బుల్లెట్స్ ని యూజ్ చేసుకోవడం, అలాగే ఇండెంట్స్ ని యూజ్ చేసుకోవడం. దీంట్లో లెఫ్ట్ ఇండెంట్ ఉండిద్ది, అదే విధంగా రైట్ ఇండెంట్, అలాగే లెఫ్ట్ ఇండెంట్. మీరు ఇండెంట్స్ మూవ్ చేసే కొద్దీ బుల్లెట్స్ మారుతున్నాయి చూడండి. మళ్ళీ ఇక్కడ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఓకే, లెఫ్ట్ ఇండెంట్స్ అండ్ రైట్ ఇండెంట్స్. ఇది ఒక బేసిక్ టెక్స్ట్ కే కాదు ఫ్రెండ్స్, ఇది మనం ఎంత పెద్ద పారాగ్రాఫ్ ని యూజ్ చేసినా, అంటే నేను రఫ్ గా చూపిస్తున్నాను పారాగ్రాఫ్ ని, ఎంత పెద్ద పారాగ్రాఫ్ ని యూజ్ చేసినా సెలెక్ట్ చేసి దీని ఇండెంట్ మూవ్ అవుతూనే ఉండేది. ఆ బేస్ లైన్ నుంచి రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది, లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. ఇలా మనం ముందు నార్మల్ టెక్స్ట్ మీద చూద్దాము, తర్వాత పారాగ్రాఫ్ మీద చూద్దాం, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఇవి ఇండెంట్స్ అండి. ఇందులోకి వచ్చేసరికి ఏంటి, ఏషియన్ లేఅవుట్స్. అంటే లేఅవుట్స్ అనేవి ఒక మిక్స్డ్ టెక్స్ట్ కింద ఉంటాయి. ఇందులో హారిజంటల్ అండ్ వర్టికల్. నేను ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, బోల్డ్ ఇలా తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసరికి నాకేం కావాలి, హారిజంటల్ అండ్ వర్టికల్స్. ఇక్కడ ఓకే చేయండి. ఇలా ఒక టెక్స్ట్ ని మనం ఏం చేస్తున్నాం, హారిజంటల్ గా ఉన్నదాన్ని వర్టికల్ కింద మూవ్ చేస్తున్నాం. మళ్ళీ వెనక్కి రావాలి, ఐ వుడ్ లైక్ టు కమ్ బ్యాక్వర్డ్. అక్కడ మిస్టేక్ జరిగింది, నాకు ఇది వద్దు సార్, నాకు హారిజంటల్ టెక్స్టే కావాలి. అప్పుడు ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను, యాస్టేజ్ అన్నావు కదా, సెలెక్ట్ చేశాను, క్లిక్ చేశాను, వచ్చిందా? సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, హారిజంటల్ వర్టికల్ రిమూవ్. సరే, అక్కడ రిమూవ్ అనే బటన్ లేకపోతే
మళ్ళీ వెనక్కి రావాలి అంటే మిస్టేక్ జరిగింది, వెనక్కి రావాలి అంటే స్టెప్ బ్యాక్వర్డ్ అంటే వెనక్కి. దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తాం, దాన్ని మనం అండో. అలాగే ముందుకు వెళ్ళాలి అంటే కంట్రోల్ వై, స్టెప్ ఫార్వర్డ్, దాన్ని మనం ఏమని పిలుస్తాం ఇక్కడ రెడో. అండో రెడో చూపిస్తాను చూడండి. సపోజ్ నేను ఇవన్నీ ఎంటర్ చేశాను కదా, మళ్ళీ నాకు స్టార్టింగ్ పాయింట్కి రావాలి అంటే అన్నిటినీ కంప్లీట్ చేసుకుంటూ వెనక్కి రావాలి. కంట్రోల్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్, మళ్ళీ కంట్రోల్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్, మళ్ళీ కంట్రోల్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్, మళ్ళీ కంట్రోల్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్. ఇలా మనం వెనక్కి వెళ్తూనే ఉంటాము. తెలుస్తుందా మీకు? మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే కంట్రోల్ వై స్టెప్ ఫార్వర్డ్, కంట్రోల్ వై స్టెప్ ఫార్వర్డ్. మళ్ళీ ఎన్నిసార్లు కంట్రోల్ వై ప్రెస్ చేస్తే అన్నిసార్లు మనం స్టెప్ బ్యాక్వర్డ్కి వెళ్తాము, అలాగే స్టెప్ ఫార్వర్డ్కి వస్తాము. స్టెప్ బ్యాక్వర్డ్ని మనం ఏమని పిలుస్తాము? అండు. అండు అంటే వెనక్కి రావడం. మళ్ళీ తప్పు జరిగింది కాబట్టి వెనక్కి వచ్చాము. ఓకే, పొరపాటున డేటా డిలీట్ అయిపోయింది అనుకుందాం. ఈ డేటా డిలీట్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి రావాలంటే అండు, కంట్రోల్ జెడ్. నాకు అవసరం లేదు సార్ అంటే డిలీట్ అయినా చేయొచ్చు, లేదా కంట్రోల్ వై అన్నా రెడో. వెళ్ళిపోద్ది కదా, మనకు అవసరం లేదు. ప్రజెంట్ ఏముందో అదే ఉండిద్ది. అలా కంట్రోల్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్, కంట్రోల్ వై స్టెప్ ఫార్వర్డ్. సో ఈ రెండింటిని తెలుసుకోండి, అండు రెడో. ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. ఓకే మన దగ్గర బ్యాటరీ ఛార్జింగ్ పవర్ లేకుండా మ్యాటర్ రాస్తున్నాం, ఎట్లా ఉండేది అసలు ముందు అట్లా అసలు అవ్వదు, ఆప్షన్ లేదు. కానీ దానికన్నా ముందు మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఫైల్లోకి వెళ్ళి సేవ్, ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఇక్కడ. మరి దాని షార్ట్ కట్ ఏంటి? సేవ్ చేయాలి అంటే Ctrl+S టు సేవ్ ద డాక్యుమెంట్. టు సేవ్ ద డాక్యుమెంట్ రాసుకోండి 3. సో Ctrl+S సేవ్ ద డాక్యుమెంట్. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ డాక్యుమెంట్ 2 అని ఉంది, ఇక్కడ డాక్యుమెంట్ 2 అని ఉంది. నేను సేవ్ తీసుకున్నాను, లేదా ఇక్కడ ఆఫీస్ బటన్ లోకి వెళ్ళి సేవ్ అయినా కొట్టచ్చు, లేదా Ctrl+S అని ప్రెస్ చేయొచ్చు. డెస్క్టాప్ మీద నేను ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ 1 అని పెడుతున్నాను. ఆటోమేటిక్ ఇక్కడ ఏమొచ్చింది, సేవ్ చేయగానే స్టూడెంట్ లిస్ట్ 1 డాక్యుమెంట్ అని వచ్చింది. క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇక్కడికి వచ్చి స్టూడెంట్ లిస్ట్ 1 ఉంది. ఒకసారి సెలెక్ట్ చేస్తే సెలెక్ట్, ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ టు ఓపెన్ ద డాక్యుమెంట్. సో మినిమం నాలెడ్జ్ తెలియాలి, ఎలా సెలెక్ట్ చేస్తున్నాం, ఎలా ఓపెన్ చేస్తున్నాం అనేది మేజర్. ఓకే, ఇక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి, చాలా నేమ్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇండెంట్స్ చెప్పాను. ఇందులోకి వచ్చేసరికి ఒక నేమ్ తీసుకున్నాను. ఒక నేమ్ నేను మళ్ళీ సైజ్ పెంచుకోవాలంటే ఏంటి, షార్ట్ కట్ ఏంటి, డబుల్ పాయింట్ ఇంక్రీజింగ్ కావాలి. Ctrl+, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్. నాకు బోల్డ్ కావాలి, ఏం చేయాలి, ఇటాలిక్ కావాలి. మళ్ళీ నాకు అవసరం లేదు, ఇవ్వాలన్నది తీసేయాలన్నది. ఓకే, అండర్లైన్ కావాలంటే యూ. ఓకే, సో బాగానే ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, Ctrl+B బోల్డ్ ఇచ్చాను. ఫాంట్ కలర్ కావాలంటే ఫాంట్ కలర్ అప్లై చేశాను. ఇందులోకి వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, హారిజంటల్ ఇన్ వర్టికల్ అనే ఆప్షన్ నే ఇచ్చాను. ఓకే, అది హారిజంటల్ లో ఉన్నది వర్టికల్ కింద మూవ్ అయింది. ఓకే, మళ్ళీ తీసేయాలి అంటే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా రిమూవ్ అయినా చేయొచ్చు, లేదా Ctrl+Z అంటే మళ్ళీ నార్మల్ దానికి వచ్చేసింది. ఓకే, ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తాం, కంబైన్ క్యారెక్టర్స్. ఓకే, ఇందులో కంబైన్ క్యారెక్టర్స్ మనం ఏం చేస్తున్నాము, 2 క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు అది 1 by 1 కిందకి ఆటోమేటిక్ గా మూవ్ అయింది. ఓకే, అంటే అక్కడ JVS IT 2 తీసుకున్నాను, సో అందుకే ఆ విధంగా మూవ్ అవుతుంది. లేదు ఇక్కడ JVS కాకుండా నేను TGS తీసుకున్నాను, సో సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులోకి వచ్చేసరికి నేను క్లిక్ చేశాను, కంబైన్ క్యారెక్టర్స్. ఇక్కడ 2 క్యారెక్టర్స్ ని తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం TVS తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. ఇందులోకి వచ్చేసరికి క్యారెక్టర్స్ చూడండి, కంబైన్ క్యారెక్టర్స్. ఇక్కడ సైజ్ కావాలంటే సైజ్ తీసుకోండి, క్లిక్ చేయండి.
ఇక్కడ మనం ఓన్లీ ఐటీ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ 2 క్యారెక్టర్స్ కాబట్టి అది మనకి ఆటోమేటిక్ గా కంబైన్ క్యారెక్టర్స్ లో కిందకి ఇలా మూవ్ అయింది. సో దీనివల్ల పెద్దగా యూసేజ్ కూడా ఏం లేదు. 2 lines in 1 ఇక్కడ నీట్ గా, ఇందాక అంతా పర్ఫెక్ట్ గా లేదు, ఇప్పుడు చూడండి చాలా నీట్ గా మూవ్ అయింది. సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, టీజీఎస్ అని పెట్టాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇందులోకి వచ్చి 2 lines in 1 అన్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు 2 lines, ఇందాక ఓన్లీ 2 క్యారెక్టర్స్ నే తీసుకుంది, అంటే 2 letters నే తీసుకుంది కింద దాంట్లో. ఇప్పుడు ఎన్ని లెటర్స్ అయినా తీసుకునేది. సపోజ్ ఇందులోకి వచ్చేసరికి నేను టీజీఎస్ అండ్ పిఎస్బి ఇలా నేను తీసుకున్నాను, కొన్ని నేమ్స్ తీసుకున్నాను, క్లిక్ చేశాను, ఇందులోకి వచ్చి 2 lines in 1 అన్నాను, సెలెక్ట్ చేసి ఆ సెకండ్ లైన్ ఎన్ని లైన్స్ అయినా తీసుకుంటుంది, కానీ అది 2 lines కింద బ్రేక్ అవుతుంది, 2 lines కింద బ్రేక్ అవుతుంది. సో ఈ విధంగా మనం వర్క్ చేస్తాం ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చి ఫిట్ టెక్స్ట్. సో మనకు కావాల్సిన సైజుని మనం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫిట్ టెక్స్ట్ దగ్గర ఏమవుతుంది, 2.74 ఉంది, నేను ఇక్కడ 4 ఇచ్చాను. ఓకే చేయండి. క్యారెక్టర్ కి గ్యాప్ అనేది వస్తుంది. సో క్యారెక్టర్ గ్యాప్ మళ్ళీ పోవాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఫిట్ టెక్స్ట్ లో 2.4 కదా ఇందాక ఉంది, అదే ఇచ్చి ఓకే చేయండి. సో క్యారెక్టర్ గ్యాపింగ్ అర్థమైంది కదా. సో దీంట్లోకి వచ్చేసరికి క్యారెక్టర్ స్కేలింగ్, అంటే మనం స్కేల్ చేయాలి అంటే ఒక స్ట్రెచ్చింగ్ అనమాట, పట్టుకొని సాగదీస్తే ఎలా వచ్చింది అలా స్ట్రెచ్చింగ్ అనేది ఇక్కడ రన్ అయింది, దాన్ని క్యారెక్టర్ స్కేలింగ్ అంటారు. 50 ఇచ్చామనుకో ఆటోమేటిక్ ఇలా స్ట్రెచ్ అయిపోద్ది. ఓకే అంటే సాగి స్ట్రెచ్ అయినట్టు. అలా కాకుండా లేదు సార్ నాకు క్యారెక్టర్ స్కేలింగ్ లో నాకు 200 కావాలంటే 200. సో ఇందులోకి వచ్చేసరికి నాకు ఏమవుతుంది, క్యారెక్టర్ స్కేలింగ్ లో నాకు 33 కావాలంటే 33, ఇందులోకి వచ్చేసరికి క్యారెక్టర్ స్కేలింగ్ లో మళ్ళీ నాకు 150 కావాలంటే 150. సో ఆటోమేటిక్ గా అది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే వాటి మధ్య గ్యాప్ ని తగ్గించి స్ట్రెచ్ అవుతుంది. అంటే అది అంటే ఎలా అంటే నొక్కితే ఎలా ఉండిద్ది అలా ప్రెస్ అయిపోయి మనకు ఆ టెక్స్ట్ అంతా అలా ప్యాక్ అయిపోద్ది. సో అందుకని మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎప్పుడైనా సరే ఎప్పుడు 100 లో పెట్టుకుంటాం. అలానే 200 పెట్టామనుకోండి టెక్స్ట్ కూడా మనకి ఏంటంటే ఎక్స్పాండేషన్ అయింది. సో అందుకే ఎప్పుడైనా సరే మనం పెట్టుకోవాల్సింది 33. లేదు ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ కి కావాలి అంటే ఇక్కడ మోర్ అంటే ఇక్కడ దానికన్నా ఎక్కువ సైజ్ కావాలి అంటే ఇక్కడ వచ్చింది ఒక 500 ఇచ్చింది. ఇలా ఆ గ్యాప్ చూసారా టెక్స్ట్ ని ఎంత దూరం తీసుకుందో, ఇదంతా మనకి ఎక్స్ట్రా గ్యాప్. సో ఆ స్పేసింగ్స్ అనేవి తీసుకుంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే దేంట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, క్లిక్ చేసుకొని 100 స్కేలింగ్ లో ఎప్పుడు మనం ప్లేస్ చేసుకోవాలి. నార్మల్ అంటే నార్మల్ ఇలా ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకొని మన టెక్స్ట్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటాం. క్యారెక్టర్ స్కేలింగ్ అండ్ హారిజంటల్ స్కేలింగ్స్ ఇవి. బట్ మనం ఎప్పుడు 100 లోనే ఉంటాం ఫ్రెండ్స్, 100 లోనే పెట్టుకోవాలి. ఓకే సో ఇందులోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, సార్టింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే క్యారెక్టర్స్ ఇక్కడ టెక్స్ట్ ఏం చేసాం మనం, చాలా నేమ్స్ ఉన్నాయి. ఓకే ఇక్కడికి వచ్చేసరికి నేను మళ్ళీ కొన్ని నేమ్స్ తీసుకున్నాను. అంటే ఏ క్యారెక్టర్ తో నేమ్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ నాకు అది స్టార్టింగ్ వి అనే లెటర్ ఎక్కడ ఉండాలి, లాస్ట్ లో ఉండదు. ఆల్ఫాబెట్ వైజ్ గా చూసుకుంటే వి అనే లెటర్ లాస్ట్ లో ఉంది. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏ టు జెడ్ అనే దాన్ని మనం సార్టింగ్ చేస్తున్నాను, క్లిక్ చేశాను. అది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వైజ్ గా వెళ్దాం అనుకోండి. ఓకే చేస్తే ఆల్ఫాబెట్ వైజ్ గా ఇలా వస్తాయి. లేదండి మనకి ఇక్కడ క్లిక్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్ వైజ్ గా కావాలంటే డిసెండింగ్ ఆర్డర్ వైజ్ గా, అంటే ZYXVU ఇలా మనకి వెనక నుంచి ముందుకు వస్తాయి. మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్ వైజ్ గానే వెళ్తాము. లేదు అంటే ర్యాండమ్ గా పెట్టుకుంటాం, మన ఇష్టం అది. ర్యాండమ్ గా అంటే మనం ఇందాక పెట్టాం కదా స్టార్టింగ్ లో అలా. సో ఇప్పుడు మనం దీని మీద వర్క్ చేసాం కదా, మళ్ళీ మనకి వెనక్కి రావాలంటే సరే చూడండి ఇక్కడ Ctrl Z అని మళ్ళీ వెంటనే వచ్చిందా, రాలేదు. అసెండింగ్ ఆర్డర్ లో ఉంది, మళ్ళీ ఇంకొకసారి Ctrl Z వాడాలి. ఇప్పుడు మనం ర్యాండమ్ గా పెట్టింది, ఇది ర్యాండమ్ గా పెట్టింది చూడండి, VBN ర్యాండమ్ గా పెట్టింది కదా. ఎలా అంటే వెనక్కి రావాలి అంటే Ctrl Z. మనం దీని మీద ఎంత వర్క్ చేసినా వెనక్కి రావాలంటే Ctrl Z. దీన్ని సేవ్ చేసి క్లోజ్ చేసి సేవ్ చేశాను.
ఫైల్లోకి వెళ్ళి ఆల్రెడీ సేవ్ అయింది. మళ్ళీ నేనేం చేస్తాను, సేవ్ కొంత వర్క్, దీని మీద కొంత వర్క్ చేసాం కదా మనం, అటు కదిలేయడం, దీన్ని ఇటు కదిలేయడం, కలర్ ఫిల్ చేయడం ఇలాంటివి చేసాం కాబట్టి మళ్ళీ కంట్రోల్ వేస్తాను, అది సేవ్ అయింది. అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి నేను మళ్ళీ ఓపెన్ చేసి, ఇప్పుడు కంట్రోల్ Z అంటే వచ్చిద్దా? రాదు. అలాగే పవర్ పోయినా ఏది జరిగినా రాదు. మన ఫైల్ ఇలాగే ఉండాలంటే, పవర్ పోయినా కూడా మన ఫైల్ ఉండాలంటే ఏం చేయాలి? సేవ్ చేయాలి. ఏం చేయాలి? సేవ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే, కంట్రోల్ S, సేవ్ ద డాక్యుమెంట్. ఇలా ఉండేది. ఓకే, ఇంతవరకు జస్ట్ చూడండి. ఇదంతా చూస్తూ ఇంతవరకు చూసి ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు చూడండి. రేపు ఏం చేస్తానంటే మండే రోజు ఈ కింద లైన్ అంతా చెప్పి ఇవి చెప్పి క్లోజ్ చేస్తాను. సో ట్యాబ్ అనేది క్లోజ్ అయింది. సో ఇలా మల్టిపుల్ ట్యాబ్స్ అనేవి మనకు ఉంటాయి. కానీ ఈ ట్యాబ్ ఎప్పుడైనా సరే బేస్, ఎప్పుడు ఫౌండేషన్, స్టార్టింగ్ 3 to 4 క్లాసెస్ అనేవి చాలా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా ముందు మైండ్లోకి ఎక్కడానికి స్లోగా చెప్తాం. అది మీరు విని అర్థం చేసుకున్న తర్వాతే ఆ నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్తాం. దీంట్లో మీరు స్ట్రాంగ్ అయ్యారు అనుకోండి, అంటే ఈ షార్ట్ కట్స్ లో కంట్రోల్ Z, స్టెప్ బ్యాక్వర్డ్. ఓకే, అలాగే ఇంకేం కావాలి మనకి? కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్, సైజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఇంకా మనకి ఏం కావాలి? బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్స్. తర్వాత క్యారెక్టర్ కలర్ షేడింగ్ అంటే ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఎంటర్ కలర్ షేడింగ్ అంటే ఏంటి? హైలైటింగ్ కలర్స్ అంటే ఏంటి? ఫాంట్ కలర్స్ అంటే ఏంటి? స్మాల్ లెటర్స్ టు క్యాప్ లెటర్స్ రావాలి అంటే షిఫ్ట్ F3. అలాగే మళ్ళీ కంట్రోల్ X, కట్, బోల్డ్, ఇటాలిక్స్, స్క్రోలింగ్, స్క్రోల్ అవుట్స్. ఇవి మినిమం తెలియాలి. వన్స్ ఇదైతే మనం స్ట్రాంగ్ వచ్చింది అనుకోండి, తర్వాత మనం ఈజీగా ఉంటాం. క్లోజ్ చేయాలంటే షార్ట్ కట్ ఏమైనా ఉందా? దీనికి అప్లికేషన్ ని క్లోజ్ చేయాలంటే షార్ట్ కట్ ఏమైనా ఉందా? మనం యూజ్ చేస్తుంది ఏ అప్లికేషన్? ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఎంఎస్ వర్డ్ అనేది ఒక అప్లికేషన్. ఇప్పుడు మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేస్తారు అనుకో, దాన్ని వెంటనే క్లోజ్ చేస్తారు కదా, అదొక అప్లికేషన్. ఓకే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసాం, అదొక అప్లికేషన్. అలాగే దాన్ని ఓపెన్ చేయడం వచ్చిన వాళ్ళకి మళ్ళీ క్లోజ్ చేస్తాం కదా, ట్యాప్ చేసుకుంటూ వెళ్తాం కదా, క్లోజ్ అవుతూ వెళ్తాయి. మరి అలాగే దీన్ని కూడా క్లోజ్ చేయాలి కదా. దీన్ని క్లోజ్ చేయాలంటే ఏమైనా షార్ట్ కట్ ఉందా? ఏంటి? ఫంక్షనల్ కీస్. ఆల్ట్ పట్టుకొని F4. ఫంక్షనల్ కీస్ ఉంటాయి కదా పైనవి, ఇలాంటి సందర్భాల్లో వాడతాం దాన్ని. సో ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ మనకు వచ్చేసరికి F4 ప్రెస్ చేస్తే క్లోజ్ అయిందా లేదా? మళ్ళీ ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ ఉంది, దీన్ని కూడా ఆల్ట్ పట్టుకొని F4 ప్రెస్ చేశాను. అది ఏమడుగుతుంది? ఇందాకడేమో డైరెక్ట్ గా క్లోజ్ అయింది, ఇదేమడుగుతుంది? సేవ్ చేయాలా వద్దా? ఆల్రెడీ దీన్ని లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కింద సేవ్ చేసాం, కానీ దీంట్లో చాలా మార్పులు చేసాం. మనం మార్పులు చేసిన తర్వాత మనం సేవ్ చేయలా, అలా వదిలేసాం. సేవ్ చేయాలా? అంటే మార్చిని ఏమైనా సేవ్ చేయాలా లేదా? అసలు మార్చిని సేవ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసి ఓకే ఇది ఇలాగే ఉండాలి మనకి అన్నప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటే సేవ్ అయింది. లేదా పొరపాటున క్లోజ్ చేసేటప్పుడు ఆల్ట్ F4 అంటే సేవ్ అని అడిగిద్ది. మార్పుల్ని కూడా సేవ్ చేయాలంటే ఎస్. మార్పుల్ని సేవ్ చేయాల్సిన అవసరం లేదు సార్ నాకంటే నో. కానీ నేనేం చేస్తాను? ఎస్ చేసి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కూడా సేవ్ చేయాలంటే ఆల్ట్ F4 అంటే క్లోజ్ చేయాలంటే ఆల్ట్ F4, ఆల్ట్ ప్లస్ F4 టు క్లోజ్ ద అప్లికేషన్. అంటే డాక్యుమెంట్ ఆర్ అప్లికేషన్స్. And one second. So to close the applications. డాక్యుమెంట్ కి ఇంకొక షార్ట్ కట్ చెప్తాను. అంటే కంట్రోల్ డబ్ల్యూ టు క్లోజ్ ద డాక్యుమెంట్స్ అవ్వచ్చు, బట్ టు క్లోజ్ ద అప్లికేషన్స్ ప్రస్తుతానికి. ఇలా మీరు ప్రతి షార్ట్ కట్ ని వాడితే మీ అప్లికేషన్స్ అనేవి మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. సో ఈజీగా అర్థమైంది. హాయ్, దిస్ ఇస్ వంశీ దండే ఫ్రమ్ JVS IT. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.